నెక్స్ట్ టాపిక్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రౌండ్ లెవెల్ మీద ఏదైతే ఒక పాయింట్ లోడ్ యాక్ట్ అయితే ఆ పాయింట్ లోడ్ దగ్గర స్ట్రెస్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఆ పాయింట్ లోడ్ దగ్గర నుంచి సమ్ సర్టైన్ డెప్త్ ఆర్ సర్టైన్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ దగ్గర కూడా ఈ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా యాక్ట్ అవుతుందో కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రౌండ్ లెవెల్ అనుకున్నాం. సో ఈ గ్రౌండ్ లెవెల్ మీద క్యూ అనే పాయింట్ లోడ్ అనేది అప్లై అయింది. సో ఈ పాయింట్ లోడ్ నుంచి సర్టైన్ డెప్త్ జెడ్ అనే డెప్త్ దగ్గర ఒక పాయింట్ ఉంది. సో ఈ పాయింట్ యొక్క మనం స్ట్రెస్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో ఈ పాయింట్ యొక్క సెల్ఫ్ వెయిట్ వచ్చి గామా జెడ్ వచ్చి స్ట్రెస్ డ్యూ టు సెల్ఫ్ వెయిట్ ఆఫ్ సాయిల్. గామా జెడ్ మీన్స్ స్ట్రెస్ డ్యూ టు సెల్ఫ్ వెయిట్ ఆఫ్ సాయిల్. సో ఈ పాయింట్ దగ్గర నెక్స్ట్ వన్ sigma z. So this is very important. Sigma z stress due to external load or vertical stress. సో సిగ్మా జెడ్ మనం స్ట్రెస్ డ్యూ టు ఎక్స్టర్నల్ లోడ్ అంటాం. అదేవిధంగా వర్టికల్ స్ట్రెస్ కూడా మనం ఇండికేట్ చేస్తాం. సో మనం టోటల్గా ఈ చాప్టర్ మొత్తం మనం సిగ్మా జెడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో టు ఫైండ్ సిగ్మా జెడ్ బౌష్నిక్ ఈక్వేషన్, వెస్టర్గార్డ్ ఈక్వేషన్, న్యూమార్క్స్ చార్ట్స్, న్యూమార్క్ ఈక్వేషన్, అప్రాక్సిమేట్ మెథడ్. సో ఈ మెథడ్స్ని యూజ్ చేసి మనం సిగ్మా జెడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ వన్ బౌష్నిక్ ఈక్వేషన్. సో ఫస్ట్ మనం అజంప్షన్స్ని ఏ విధంగా ఈ ఈక్వేషన్లో ఓకేనా అజంప్షన్స్ ఆఫ్ బౌష్నిక్ థియరీ. ద సాయిల్ ఈజ్ హోమోజీనియస్, సెమీ ఇన్ఫైనైట్, ఐసోట్రోఫిక్, ఎలాస్టిక్ మీడియం, వెయిట్లెస్ and the load is a point loading acting on the ground surface. So these all are assumptions of Bouchnik theory. సో మనం హోమోజీనియస్, ఐసోట్రోఫిక్, సెమీ ఇన్ఫైనైట్ అంటే ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ హోమోజీనియస్. సో ఈ బౌష్నిక్ థియరీలో హోమోజీనియస్ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఏ మెటీరియల్ is said to be homogeneous if it has identical properties at different points in identical directions. సో ఈ హోమోజీనియస్ ఈ ప్రాపర్టీలో మనకు ఏదైనా ఒక మెటీరియల్ దగ్గర సమ్ పార్టికల్స్ అనేది ఉంటాయి కదా, సాయిల్ పార్టికల్స్. సో ఈ పార్టికల్స్ అనేది ఐడెంటికల్ డైరెక్షన్స్. సో ఈ డైరెక్షన్స్లో టువర్డ్ ద డైరెక్షన్స్ సేమ్ ప్రాపర్టీస్ అనేది ఉంటాయి. అదేవిధంగా ఐసోట్రోఫిక్. సో ఐసోట్రోఫిక్ మీన్స్ ఏ మెటీరియల్ ఈజ్ సెడ్ టు బి ఐసోట్రోపిక్ వెన్ ఇట్ హ్యాస్ ఐడెంటికల్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఎట్ ఎ పాయింట్. సో ఈ ఐసోట్రోఫిక్లో ఏదైనా సర్టెన్ పాయింట్ దగ్గర అంటే ఆల్ డైరెక్షన్స్లో సేమ్ ప్రాపర్టీస్ అనేది ఉంటాయి. నెక్స్ట్ వన్ సెమీ ఇన్ఫైనైట్. A material is said to be semi-infinite if it extends infinite in all directions below the horizontal surface. సో ఈ హారిజాంటల్ సర్ఫేస్ నుంచి బిలో ఆ సాయిల్ యొక్క బిలో లెవెల్లో ఆల్ డైరెక్షన్స్లో ఇన్ఫైనైట్ డైరెక్షన్స్లో ఈ స్ట్రెస్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇది సెమీ ఇన్ఫైనైట్. సో బౌష్నిక్ ఈక్వేషన్స్లో ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని సమ్ ఈక్వేషన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రౌండ్ లెవెల్లో క్యూ అనే పాయింట్ దగ్గర లోడ్ అనేది యాక్ట్ అయింది అనుకున్నాం. సో మనకు కావాల్సింది ఈ పాయింట్ దగ్గర. ఓకేనా. సో ఈ పాయింట్ దగ్గర మనం స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందో ఫైండ్ అవుట్ చేయాలంటే బౌష్నిక్ అనేది సమ్ ఈక్వేషన్ అనేది మనకు చేశాడు. సో దాన్ని ఫస్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఈ పాయింట్ దగ్గర మనకు స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది అంటే వర్టికల్ స్ట్రెస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ 3 డైమెన్షనల్ డయాగ్రామ్లో ఇది ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్. సో ఈ పాయింట్ దగ్గర ఉన్న ఈ డయాగ్నల్ డిస్టెన్స్ వచ్చి ఆర్. ఓకేనా. అదేవిధంగా ఈ సాయిల్ యొక్క డెప్త్ వచ్చి ఈ పాయింట్ దగ్గరికి జెడ్. అంటే ఈ పాయింట్ సాయిల్ టాప్ లెవెల్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న ఈ డిస్టెన్స్ వచ్చి డెప్త్ జెడ్ ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా ఈ పాయింట్ మీద వర్టికల్ స్ట్రెస్ అనేది సిగ్మా జెడ్. అదేవిధంగా
ఈ పాయింట్ ఇక్కడ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది షియర్ స్ట్రెస్ అనేది టౌ ఆర్జెడ్. ఓకేనా. నెక్స్ట్ ఆర్ మీన్స్ రేడియల్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర ఉన్న రేడియల్ డిస్టెన్స్ అనమాట. సో ఈ రేడియల్ డిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ యాక్చువల్గా మనకు పాయింట్ లోడ్ అనేది క్యూ ఇక్కడ యాక్ట్ అయింది. సో యాక్చువల్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వర్టికల్ స్ట్రెస్ వచ్చి ఈ పాయింట్ ఇక్కడ. సో ఇది ఎక్స్ డైరెక్షన్, ఇది వై డైరెక్షన్. ఈ ప్లేన్లో ఆర్ వచ్చి రేడియల్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్. ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సిగ్మా జెడ్ బౌష్నిక్ అనేది ఒక ఈక్వేషన్ అనేది మనకు ఫైనల్గా రిఫర్ చేశాడు. సో ఇది ఆ ఈక్వేషన్ అనమాట. సిగ్మా జెడ్ ఈక్వల్ టు క్యూ బై జెడ్ స్క్వేర్ ఇంటూ 3/2π ఇంటూ 1/1 ప్లస్ ఆర్ బై జెడ్ హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5/2. సో ఇది ఫైనల్గా మనకు బౌష్నిక్ అనేది రిఫర్ చేసిన ఈక్వేషన్. సో ఇక్కడ ఈ టోటల్ ఈ మొత్తం వాల్యూ కేబీగా మనం ఇండికేట్ చేస్తాం. క్యూ బై జెడ్ స్క్వేర్ ఇంటూ కేబీ. కేబీ మీన్స్ బౌష్నిక్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్. ఓకేనా. నెక్స్ట్ వన్. సో బౌష్నిక్ ఈక్వేషన్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ పాయింట్ లోడ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ ఈక్వేషన్ మనం పాయింట్ లోడ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేసే దానికోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్. రేడియల్ స్ట్రెసెస్ టౌ ఆర్జెడ్ ఈక్వల్ టు సిగ్మా జెడ్ ఇంటూ ఆర్ బై జెడ్. సో వర్టికల్ బిలో ద లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్ లోడ్ ఇక్కడ మనం యాక్ట్ అయినప్పుడు ఆర్ అనేది 0 అవుతుంది. సో ఆర్ మీన్స్ రేడియల్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్. సో సేమ్ మనం ఎక్కడైతే క్యూ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది లోడ్, సేమ్ అదే పాయింట్ దగ్గర మనం స్ట్రెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో వర్టికల్ బిలో ద లోడ్ టౌ సిగ్మా జెడ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా. సో అప్పుడు మనకు సిగ్మా జెడ్ వర్టికల్ స్ట్రెస్ వచ్చి బౌష్నిక్ ఈక్వేషన్లో సిగ్మా జెడ్ ఈక్వల్ టు క్యూ బై జెడ్ స్క్వేర్ ఇంటూ 3/2π అవుతుంది. సో ఆర్ అనేది అక్కడ వాల్యూ 0 అవుతుంది కాబట్టి 0 వాల్యూ అవుతుంది కాబట్టి క్యూ బై జెడ్ స్క్వేర్ ఇంటూ 3/2π అవుతుంది. సో 3/2π వాల్యూ. సో 3/25 మీన్స్ బౌష్నిక్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్. సో 3/2π ఈక్వల్ టు 0.478గా ఉంటుంది ఈ వాల్యూ. సో ఫైనల్గా మనకు ఈ వర్టికల్ బిలో ద లోడ్ అయినప్పుడు ఆ వర్టికల్ స్ట్రెస్ వచ్చి 0.478 ఇంటూ క్యూ బై జెడ్ స్క్వేర్గా ఉంటుంది ఈ వాల్యూ. ఓకే గైస్, ఇది బౌష్నిక్ ఈక్వేషన్ గురించి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లోడ్ యాక్ట్ అయినప్పుడు 2 పాయింట్స్ అనేది ఈ 2 పాయింట్స్ ఇక్కడ వర్టికల్ స్ట్రెస్ అనేది సిగ్మా Z1 సిగ్మా Z2. సో ఈ రెండు 1/1 ఉంటాయి. సో ఈ డెప్స్ వచ్చి Z1 Z2గా ఇండికేట్ చేస్తాం. సో సిగ్మా జెడ్ ప్రొపోర్షనల్ టు 1/Z². సో డెప్త్ వేరే అయ్యకుంది ఈ సిగ్మా జెడ్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో సిగ్మా Z1 బై సిగ్మా Z2 ఈక్వల్ టు Z2/Z1 హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఇది బౌష్నిక్ ఈక్వేషన్ గురించి. If you like this video, please like my video and don't forget to subscribe to my channel. Okay guys, thanks for watching.